వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల వ్యవస్థను ధ్వంసం చేసిందని మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. పేదలకు ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో న్యాయం జరగడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై విసుగు చెందిన ప్రజలు టీడీపీ వైపు ఆశగా చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడతామంటున్న పుట్టా సుధాకర్ యాదవ్తో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వేవ్ మారుతుంది. రాను రాను వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఇప్పటికే టీడీపీ వైపు చూస్తుండగా ఆయా నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు వారందరినీ కలుపుకొని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం టీడీపీ మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ మీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజలందరూ చాలా విసుగెత్తిపోయినారు. ఇది ఇండియాలో ఎక్కడ కూడా ఏమన్నా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏమన్నా వ్యతిరేకత బయటపడుతుంది. అయితే ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, 1 year ముందు నుంచే ఇది ఒక సైకో పాలన అని చెప్పి ప్రజలు తెలిసిపోయింది. బీహార్లో కూడా ఇంత ఈ రకంగా దౌర్జన్యాలు, దుర్మార్గతనము, ఇంత రౌడీజం ఎక్కడ లేదు. నియంత పాలన అయిపోయింది. ప్రజలు ఏమి 5 ఏళ్ళు ఓట్లు వేసినారు. 5 ఏళ్ళ వరకు ఏం మాట్లాడితే లోపల పెట్టి జైల్లో పెడతారు. ఈ భయభ్రాంతులతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తారని ఎదురు చూస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది. ఈరోజు తండోపతండోలుగా ప్రజలందరూ బయటకు వస్తున్నారు. అప్పుడు కూడా ఏంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది వీళ్ళకు. ఈ వాలంటీర్ వ్యవస్థ వలన ఏమని చేస్తే ఇమీడియట్గా ఎమ్మెల్యే చెప్పిన తక్షణ ఇమీడియట్ వాళ్ళ మీద ఏదో ఏ అధికారం ఉంది కదా, ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. ఈ భయం అనేది పోయింది. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా సరైన నాయకుని ఎన్నుకోవాలా. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ప్రజలను భయపెట్టి నియంత చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రజల కోసం భయపడి ప్రజలకు లోబడి పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటారు, కానీ నియంత పరిపాలన చేసే నాయకుడు ఎన్నుకోరు. ఒక్కసారి అవకాశం ఇచ్చిండ్రు, అవకాశం సమాప్తి అయిపోయింది. ఇంకా వైకాపా పార్టీకి పుట్టగతులు ఉండవు. అసలు ఇంకా టోటల్ సమాప్తి అయిపోతుంది. సార్ మీ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున గ్రామస్థాయి లీడర్లు కావచ్చు, మండల స్థాయి నాయకులందరూ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఎందుకు? పుట్టా సుధాకర్ యాదవ్ నాయకత్వం మీద నమ్మకమా, లేకంటే రఘురామరెడ్డితో ఉన్నటువంటి విభేదాలు కారణమా? మా కార్యకర్తలకు దేనికైనా అండగా ఉంటాను నేను. ఆ నమ్మకంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనతో, మా శాసనసభ్యులు చేసే అరాచకాలతో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. పార్టీ బలోపేతం చేసి అదే చెప్పాను కదా, మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, నియోజకవర్గం బాగుపడుతుంది. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. ఈ సైకో పాలన అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ 13/5/24 గంటే ఇంకా 22-23 రోజులు ఉంది అంతే. 23 రోజులకు రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వారి భవిష్యత్తు నిర్ణయించే టైం ఇది. కాబట్టి వాళ్ళందరూ బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకసారి పొరపాటు జరిగి ఏమైనా మిస్టేక్ జరిగితే మా పరిస్థితి ఏంది అని ప్రజలే ఆలోచిస్తున్నారు. దానికోసం ప్రజలు బాగా ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. నియోజకవర్గంలో మీరు చెప్తున్నారు తెలుగుదేశానికి మైదుకూరు బాగుందని. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు, ఇటువంటి నాయకులు వద్దు, మాకు న్యాయంగా మా కోసం కష్టపడిన నాయకులు కావాలని చెప్పి నా మీద నమ్మకం, మా పార్టీ మీద నమ్మకం. మేము ఈ 5 సంవత్సరాలు కానీ లాస్ట్ 5 సంవత్సరాలు కానీ ఎన్నో పనులు చేసిన. ఒకటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక పాంప్లెట్ రూపంలో లాస్ట్ టైం నేను వదిలినా. ఇప్పుడు కూడా మా కార్యకర్తకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏదైనా ఆదుకుంటారని చెప్పి నమ్మకంతో వాళ్ళు మాకు అండగా ఉండరు. వారి కోసం దేనికైనా ఏ సమస్య వచ్చినా నేను పరిష్కరించడానికి ఎక్కడున్నా వారి సమస్య గంటల్లో పరిష్కరిస్తానని చెప్పి నమ్మకం మా కార్యకర్త ఉంది. కాబట్టి ఈరోజు కార్యకర్త అందరూ మా పార్టీ చేరుతున్నారు. సార్, ఒకటి సంక్షేమ పథకాల రూపంలో వాలంటీర్ల ద్వారా పేద ప్రజలందరికీ నేరుగా డబ్బులు అందిస్తున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఆ పేద ప్రజల్లో కూడా వ్యవస్థల్లో తమకు పనులు జరగడం లేదు. ఇందాక మీ దగ్గరికి రెవెన్యూలో ఒక సమస్య వస్తే వచ్చారు, ఓ పోలీస్ స్టేషను, ఓ రెవెన్యూ కార్యాలయము, ఇక్కడెక్కడా కూడా పేద ప్రజలకు పనులు జరగలేదు అని ఆ వ్యవస్థల మీద నమ్మకం పోయింది ఒక రకంగా. మీరు వస్తే ఏంటి ఇలాంటి పేదవారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు ఈ వ్యవస్థల మీద? ఇప్పుడు సిస్టమ్ అనేది ఉండాలి.
సిస్టమ్నే ఈ జగన్మోహన్ కొలాప్స్ చేసేసిండు. సిస్టమ్ ఉంటే దానికి లోబడి పనిచేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ సిస్టాన్నే కొలాప్స్ చేస్తే ఎక్కడ జరుగుతుంది పనులు? ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చేప్పుడు సిస్టమ్ ఇంప్లికేట్ చేస్తాం, ఎవరికి అన్యాయం కాకుండా చూసుకుంటాం. ఆ భరోసాతోనే కార్యకర్తలు మా దగ్గరికి వస్తున్నారు. సార్ ఫైనల్గా ఒకటి, మీరు 2 టర్మ్స్ ఎలక్షన్స్ చేశారు, 3వసారి ఎన్నికలకు వెళ్తూ ఉన్నారు. అప్పట్లో ఎలక్షన్ చేసినటువంటి అనుభవాలు అంటే ఒక గ్రామంలో ప్రజల స్పందన కానీ చివరికి అవి ఓట్ల రూపంలో మలుచుకోవడంలో కానీ ఆ తప్పులు మీరు గమనించారా? ఈసారి ఎలాంటి వ్యూహంతో మీరు ముందుకెళ్తున్నారు? ఇప్పుడు మా కార్యకర్తలు కూడా మా లీడర్లు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి లీడర్లు. మేము కూడా 2 ఎలక్షన్స్ చేయించాం, 3వ ఎలక్షన్ ఇది. మాకు తెలుసు ఎట్లా చేసుకోవాలా ఏం కథ అనేది. అవన్నీ దీనికి రాజకీయం కూడా అనుభవం కావాలా. అనుభవం లేకనే పొరపాటు జరిగి ఉండొచ్చు లాస్ట్ టైం. ఈసారి అనుభవం వచ్చింది, ఏ రకం చేసుకోవాలో ఆ రకం చేసుకొని ఎలక్షన్కు ఈరోజు ప్రజల్లో ఏ గ్రామం పైన తండోపతండాలు వస్తున్నారు, వారిని ఓటు రూపంలో ఏ రకం మార్చుకోవాలా, ఎట్లా ఓట్లు వేపించుకోవాలా అనేది మాకు బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసేకి ముందుకు వస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందిస్తారు ఖచ్చితంగా. రైతాంగం ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఇది. అలాంటి రైతాంగానికి మీ ప్రభుత్వం వస్తే ఎలాంటి భరోసా కల్పిస్తారు మీరు? రైతాంగం మాకు చాలా ఎక్కువ ఉంది, అది వాస్తవం. అయితే మాకు కేసీ కెనాల్ ఉంది, బ్రహ్మసాగర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే కేసీ కెనాలు మామూలు కృష్ణా వాటర్ వచ్చే ఒక పంట పండుతుంది. మేము రాజోలు ఆనకట్ట కడితేనే 20 పండించే అవకాశం ఉన్నాయి. అది పండిస్తే రైతాంగం అంతా బాగుపడతారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. రేపు వచ్చిన తర్వాత ఆ రాజోలు ఆనకట్టను ఖచ్చితంగా కట్టి నెరవేరుస్తాం. అది నెరవేర్చిన తర్వాత రైతాంగాన్ని బ్రహ్మాండంగా వాళ్ళ కళ్ళలో ఆనందం కూడా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 2 సార్లు ఓటమిని చవిచూసినప్పటికీ మైదుకూరు నియోజకవర్గ పరిధిలోనే ఉంటూ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం ద్వారానే ఈరోజు ఇక్కడ టీడీపీ బలంగా తయారైంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా తాము వస్తే ఏం చేస్తామన్న విషయాలను చెబుతూ ఓట్లు అడుగుతున్నాము. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తాము అందరినీ కలుపుకొని విజయం సాధిస్తామని మనతో పాటు మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, మైదుకూరు.